గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇది విఘ్నేశ్వరుడు నైవేద్య ప్రియుడు కదా అండి. విష్ణుమూర్తికి అలంకార ప్రియుడు, శివుడు వచ్చి అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి విఘ్నేశ్వరుడు వచ్చి నైవేద్య ప్రియుడు. ఆయనకి నైవేద్యాలు ఎప్పుడు నైవేద్యాలు ఉండాలండి. నైవేద్యం ఇస్తే ఆయన ఎప్పుడు నైవేద్యాలకు ఆయన ఇష్టమైన నైవేద్యాలు పూలతో పూజిస్తే మనకు ఉద్యోగం రావాలన్నా, మనకు ఇది వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలన్నా, చదువు రావాలన్నా, పెళ్లి కావాలన్నా ఈ పుష్పాలతో పూజిస్తే మంచిదని పెద్దలు పండితులు చెప్తున్నారు. ఎర్రటి పూలు, ఎరుపు రంగు పుష్పాలలో పూజిస్తే వినాయకుడి అనుగ్రహం తొందరగా కలుగుతుందని, ఆయనకి ఎరుపు రంగు అంటే గణపతికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఆయన అనుగ్రహం తొందరగా మనకు కలుగుతుందని చెప్తుంటారు. పద్మం, గణపతిని వినాయక చవితి రోజున పద్మ పుష్పాలతో పూజిస్తే ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయట. పారిజాత పుష్పంతో పూజిస్తే వినాయక చవితి రోజున గణపతికి సమర్పిస్తే జాతకంలోని 12 రకాల కాల సర్ప దోషాలు తొలగిపోతాయని చెప్తారు. సంపంగి పూలు, ఈ పూలతో గణపతిని పూజిస్తే మనకెవరైనా శత్రువులు ఉంటారు కదా, వాళ్ళ బాధలు తొలగిపోతాయట. జాజి పూలతో పూజిస్తే వినాయకుడిని ఉద్యోగపరమైన సమస్యలు తొలగిపోయి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు. మల్లెపూలతో గణపతిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్తారు. తెల్ల జిల్లేడు, ఈ పూలతో గణపతిని పూజించడం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందటమే కాకుండా జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయట, బయటపడవచ్చని చెప్తుంటారు. ఏ నైవేద్యం పెడితే ఎలాంటి లాభాలు ఉంటాయో మనం ఇప్పుడు ఈ పూలతో పూజ చేసినాక నైవేద్యాలు కూడా ఆయనకి ఎక్కువ పెట్టాలండి. ఎక్కువ పెట్టాలా. ఆయనకి పూలంటేనే అమితమైన ఇష్టం, పూలన్నా పత్రాలన్నా. ఎందుకంటే గణపతి సగం మామూలు శరీరం, సగం వచ్చి జంతు శరీరం కదా, వేణుకు శరీరం కదా. ఏనుగుకి ఏదైతే ఇష్టమో గణపతికి కూడా అదే ఇష్టం. ఇవన్నీ గణపతికి మోదకం, వినాయక చవితి రోజున మోదకము, లడ్డు, ఉండ్రాళ్ళు సమర్పిస్తే జీవితంలో కోరికలు త్వరగా నెరవేరుతాయని అంటారు. అటుకులు, వినాయకుడికి నైవేద్యంగా అటుకులు సమర్పిస్తే సంసార జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు తొలగిపోతాయి, ప్రశాంతత లభిస్తుంది. పేలాలు, వినాయక చవితి రోజున పేలాలను నైవేద్యంగా సమర్పిస్తే మానసిక ప్రశాంతి తొలగిపోయి ప్రశాంతత జరుగుతుందని వివరిస్తారు. సత్తుపిండి, వినాయకుడు నైవేద్యంగా సత్తుపిండిని సమర్పిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి మనోధైర్యం వస్తుందని తెలుపుతారు. చెరుకు ముక్కలను గణపతికి నివేదిస్తే కర్మ ఫలితాలు తొలగిపోయి ప్రారంభ కర్మ ఫలితాల నుంచి బయటపడవచ్చని వివరిస్తారు. కొబ్బరి కూరిడి, దీనిని వినాయకుడికి నివేదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చని చెప్తారు. నువ్వుల నైవేద్యము, నువ్వులతో చేసిన పదార్థాలను గణపతికి నైవేద్యంగా పెడితే శని దోషాల నుండి తొలగిపోవచ్చని వివరిస్తారు. పండ్లు, గణపతికి రకరకాల పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఉద్యోగ వ్యాపార పరంగా మంచి అభివృద్ధి కలుగుతుందని చెప్తారు. అన్నప్రసాదాలు, గణపతికి ఇష్టమైనవి సమర్పిస్తే అన్నప్రసాదాలు ప్రాధాన్యం ఉంటుంది. వినాయక చవితి రోజు బెల్లము కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మనసులోని కోరికలు త్వరగా నెరవేరుతాయని, సిరి సంపదలు వెల్లువిరుస్తాయని చెప్తారు. పులిహోర, వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు, త్వరగా పెళ్లి నిశ్చయం కావాలని అనుకునే వాళ్ళు పులిహోర నైవేద్యంగా సమర్పించాలని తెలుపుతారు. పెరుగన్నం, వ్యాపార పరంగా పురోభివృద్ధి లభించే లాభాలలో ముందుకు సాగిపోవాలంటే పెరుగన్నం గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. పెసరపప్పు పొంగలి, విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించాలంటే పెసరపప్పు పొంగలి గణపతికి నైవేద్యంగా పెట్టాలని చెప్తారు. నువ్వుల అన్నము, పితృదోషాలు శాపాలు తొలగిపోవాలంటే నువ్వులతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలని వివరిస్తారు. నెయ్యి అన్నము, అపమృత్యు దోషాలు తొలగిపోవాలంటే నెయ్యితో చేసిన అన్నాన్ని సమర్పించాలని సలహా ఇస్తుంటారు. శనగపప్పు పాయసం